లూకా సువార్త ఈనాటి మన ధ్యాన భాగముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 19వ అధ్యాయము 35వ వచనం నుండి 38వ వచనం వరకున్న మాటలు నేను చదువుతాను. మీ గ్రంథాలలో అలా ఉందో లేదో చూసి పరిశీలన చేసి తెలుసుకోండి. తరువాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి శబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మాతో మాట్లాడండి అయ్యా, నీ మాటలు మాకు అర్థమయ్యేలా చేయండి అని ప్రభువుతో చెప్పుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ శ్రేష్టమైన సమయంలో సకల సార్వత్రిక సంఘ పరిశుద్ధులతో పాటు మేము కూడా కలిసి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును ధ్యానించడానికి ఒక గొప్ప తరుణాన్ని దయచేశారు. నీ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మా హృదయాలు ప్రకాశించడానికి, దిద్దుబాటుకు సిద్ధపాటుకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. మెట్టుకు మీ రూపంలోనికి మార్చబడ్డానికి పరిశుద్ధాత్మ తండ్రి, మీరు చేయదలిచిన కార్యము మా జీవితాల్లో జరిగించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, నేను నేరుగానే దేవుని వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళతాను. చాలా సంవత్సరాలుగా మనం ఏడాదికి ఒకసారి ఈ జయప్రవేశ వారము లేక పామ్ సండే, మట్టలాదివారం అని పిలిచేటువంటి ప్రత్యేక ఆరాధన జరిగిస్తున్నాం. చాలాసార్లు కట్టబడిన గాడిద పిల్ల విడిపించబడింది అని చెప్పుకుంటాం. ప్రభువును స్తుతించడం ప్రధానమైన భాగ్యమని చెప్పుకుంటాం. మనం స్తుతించకపోతే రాళ్ళు కేకలేస్తాయని చెప్పుకుంటాం. ఇలా పలుమార్లు రకరకాలుగా ఈ వాక్యంలో నుంచి అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు మనం ధ్యానం చేశాం. ఈరోజు దేవుని మాటల్లో నుంచి ఒక నూతనమైన కోణంలో నేను మీతో ఈ సంగతులు గుర్తు చేయాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని గాడిద మీద కూర్చుండబెట్టి ఆయన ముందర వారి బట్టలు పరచి ముందు వెనక వచ్చుచున్న వారు స్తోత్రగానాలు చేస్తూ ప్రభువును ఊరేగించారు. కొంతమంది బుద్ధి లేనోళ్ళు గాడిద మీద ఊరేగిస్తే దేవుడు ఎలాగవుతాడు, మన ఊర్లలో తప్పు చేసిన వాళ్ళు గాడిద మీద ఊరేగిస్తాం అని మాట్లాడడం నేను విన్నాను. వాళ్ళకి బొత్తిగా బుద్ధి లేదు. మరి వాళ్ళు ఆరాధించే పరిస్థితుల్లో ఉన్నవారిని మనం అలాగే వాళ్ళు ఎక్కే వాహనాల కోసం మాట్లాడితే బుర్ర పగలగొట్టుకొని చచ్చిపోతారు. కామన్ సెన్స్ లేని సంగతి ఏంటంటే, ఆ రోజుల్లో రాజులు సహా గాడిదల మీదే ప్రయాణం చేశారు. గాడిదలు అంటే వీధుల్లో తిరిగే గాడిదలు కాదు, అవి కంచర గాడిదలు. ఏ గాడిదలు? గుర్రము జాతి కలిగి బరువులు మోయగలిగే, ఎంత కష్టమైనా ఓర్చుకోగలిగేటువంటి ప్రయాణ సాధనాలై. దేవుని స్తోత్రం కలిగినగాక. మన ముందు తరాలోళ్ళు ముందుకు వచ్చేటువంటి పరిస్థితుల్లో రోడ్ల మీద బైకులు వెళ్ళవంట. ఎక్కడెళ్ళవు? బైకులు రోడ్ల మీద వెళ్ళవు. ట్రాఫిక్ ఎక్కువైపోయాక ఆకాశంలో వెళ్తాయి. ఒక 30-40 సంవత్సరాల తర్వాత అందరూ చిన్న చిన్న హెలికాప్టర్ లాంటి బైకులు వేసుకుని గాలిలో తిరిగేస్తూ ఉంటారు. ఆ కాలంలో వాళ్ళకి ఆ రోడ్డు మీద చక్రాల బండితో వెళ్ళాడంటే చీ అని చూస్తారు వాళ్ళు. ఎందుకని? ఆ కాలానికి ఈ కాలం చీపు, ఈ కాలానికి ఆ కాలం చీపు. కనుక లేఖనాలు చదువుతున్నప్పుడు కాలాన్ని బట్టి, ప్రజలను బట్టి, సంప్రదాయాలను బట్టి, సంస్కృతిని బట్టి ఆలోచించడం కూడా చేతగాని మూర్ఖులు విమర్శించడం మొదలెట్టారు. ఎవరైనా మీ దగ్గర ఇలాంటి మాట మాట్లాడితే అలా చెప్పాలని మీకు చెప్తున్నాను నేను. విషయం ఏంటంటే, ఆ రోజుల్లో మహారాజును ఎలాగ ఊరేగిస్తారో, ఎవరైనా గొప్ప యుద్ధాన్ని చేసి గెలిచి వచ్చిన రాజును కానీ
ఆటల్లో గెలిచొచ్చినటువంటి గొప్ప క్రీడాకారుని కానీ ఆహ్వానించినప్పుడు పచ్చని చెట్ల కొమ్మలు పట్టుకొని ఊరేగించి తీసుకొచ్చేవారు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? టపాకాయలు పేల్చి, బాంబులు పేల్చి, జెండాలు పట్టుకొని. ఆ కాలం వాళ్ళకి తెలియవు. మన ముందు తరాలలో మరి ఎలా తీసుకొస్తారో తెలియదు. పువ్వులు చల్లారంటే పువ్వులు చల్లారా సత్యనుడి మీద చల్లినట్టు అన్నారు అనుకోండి, అడికి బుద్ధి లేదని అర్థం. ఏ కాలంలో ఏది గొప్పో ఆ కాలానికి అది వర్తిస్తుంది. కనుక ప్రభువును మహారాజుగా ఎంచి వారి బట్టలు నేల మీద పరిచి, ఇప్పుడు కూడా చూడండి దేవతామూర్తులు ఊరేగింపులు చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? చీర పరుతారా? అంటే ఎలాగా? చీర అంటే మొలక చుట్టుకునేదే కాదు, ఓ పొడవైన వస్త్రం. చిన్న చిన్న గుడ్డలు పరుచుకుంటే వెళ్తే కుదరదు కాబట్టి ఒకటే పొడవాటి చీర పరుస్తారు. చీరలు పరుచుకుంటూ వెళ్తారు. నెత్తి మీద ఇంకో దుప్పటి నీడలాగా పట్టుకుంటూ వెళ్తారు. అది గౌరవమే కానీ అగౌరవం కాదు. ఈ చిన్న కామన్ సెన్స్ తెలియని బుద్ధిహీనులు చాలామంది దేవుణ్ణి విమర్శించడం కూడా మొదలెడతారు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళు రాజుగా ఆహ్వానించి తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇది చరిత్రలో జరిగిపోయిన ఒక సంగతికి, భవిష్యత్తులో జరగబోయే మరో సంగతికి ముంగుర్తుగా ఉంది. మొట్టమొదటిగా చరిత్రలో జరిగిపోయిన సంగతి, దాని గూర్చి వల్ల భవిష్యత్తులో జరగాల్సిన సంగతి గూర్చి ఒక ప్రవచనం ఉంది. ముందు ప్రవచనాన్ని చూపిస్తాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూస్తే వ్రాయబడిన విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉన్నాయి. జకర్యా ప్రవక్త ఇశ్రాయేలు జనాంగం అప్పటికే చెరలోనికి వెళ్ళి బబులోను చెర నుంచి విడిపించబడి తిరిగి వచ్చి మందిరాన్ని కట్టుకొని ఆరాధన చేస్తున్నటువంటి దినాలలో అప్పటికింకా వారికి స్థిరమైన రాజరిక వ్యవస్థ ఏర్పరచబడలేదు. ఆ కాలంలో పరిపాలన చేస్తున్న వారు, దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజు లేడు. ఆ కాలంలో ఇంకా పారసీక రాజులు పరిపాలన చేస్తున్నారు. ఇశ్రాయేలు జనాంగం ఆరాధన చేస్తున్నా, మందిరం కట్టుకున్నా వాళ్ళ మనసులో బాధ ఉండిపోయింది. ఏంటంటే, మన తండ్రి మన దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని చొప్పున యూదాగోత్రంలో దావీదు సింహాసనం మీద కూర్చున్నవాడు ఆ యూదాగోత్రికుడు ఇంకా లేడే అనే బాధ వాళ్ళ హృదయాల్లో ఉండగా ప్రవక్త చేసిన ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. సియోను నివాసులారా, ఉల్లసించండి, సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడునై, దీనుడునై, గాడిద పిల్లను ఎక్కి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది వారికి నిరీక్షణ పుట్టించడానికి చెప్పబడిన ప్రవచనం. సియోను నివాసులారా, యెరూషలేము పట్టణస్థులారా, యూద జాతి వారులారా, ఇశ్రాయేలు ప్రజలారా, ఇప్పుడు మీకు మందిరం ఉంది, మీరు ఆరాధన చేస్తున్నారు. కానీ దావీదు సింహాసనం మీద కూర్చున్న యూదాగోత్రికుడు లేడని బాధపడుతున్నారు కదా. బాధపడకండి. దేవుడు దావీదుకు వాగ్దానం చేసేయడమని, దావీదు నీ తర్వాత నీ కొడుకు, తర్వాత అతని కొడుకు, తర్వాత అతని కొడుకు నిత్యము నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం నెరవేర్చడానికి ఇదిగో నీ రాజు సాత్వికుడు, దీనుడై గాడిదని మీద ఎక్కి నీ దగ్గరకు వస్తున్నాడు కాబట్టి మీరు సంతోషించండి అని ఓ ప్రవచనాన్ని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రవచనం నెరవేర్పుగానే యేసుక్రీస్తు ఆ సింహాసనానికి నిత్య వారసుడిగా ఓసారి యెరూషలేములోకి వచ్చాడు. అది జరిగింది. ఇక జరగాల్సింది ఏంటంటే, భవిష్యత్తులో మరోసారి ఆయన ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణంలో దావీదు సింహాసనం మీద కూర్చొని ఈ భూమి మీద అక్షరాల 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు.
భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఏ మహాభక్తుడు రాశాడో కానీ ఈ పాట ఎన్ని వందల సంవత్సరాలైనా అంతే ఉజ్జీవంగా ఉంటుంది. పాడుతున్నప్పుడు మనకు కూడా ఏదో ఒక వైబ్రేషన్, నా రాజు వచ్చేస్తున్నాడు, త్వరగా వచ్చేస్తున్నాడు, నా రాజు వస్తే ఇక నా కష్టాలుండవు, నా రాజు పరిపాలన వస్తే ఈ బాధలు లేవని నిజమైన భక్తుడు ఆశతో ఎదురు చూస్తాడు. ఆహా బోర ఎప్పుడు వినబడుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీళ్ళు ఎప్పుడు తుడుస్తాడో నా హృదయం ఆశగా వేచింది. ఎందుకంటే ఆయన రాజ్యంలో కల్మషం లేదు, ఆయన రాజ్యంలో కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, వ్యసనాలు లేవు, దుర్మార్గం లేదు, దుష్టత్వం లేదు, దురలవాట్లు లేవు. ఎక్కడ చూసినా ప్రేమ పొంగుతున్న రాజ్యం అది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది భవిష్యత్తులో జరగబోయే సంగతి. దేవునికి స్తోత్రం. చరిత్రలో అలా జరిగినప్పుడు ఏం చేశారంటే వారు యేసును రాజుగా ఆహ్వానించారు. దే వెల్కమింగ్ దేర్ కింగ్. మనమేం చేయాలంటే మనము కూడా యేసును రాజుగా ఆహ్వానించే వారం చేయాలి. ఆహ్వానించడానికి వచ్చేయండి మా ఇంటికంటే కుదరదు, వచ్చేయండి మా దగ్గర కంటే కుదరదు. ఆహ్వానించడానికి ముందు చేయాల్సిన మరొక ప్రముఖమైన 4 పనులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అవి మనం చేయాలి. ఎవరినైనా మన ఇంటికి ఆహ్వానిస్తే ఏం చేయాలి? ఎవరినైనా మన ఇంటికి పిలవాలంటే ఏం చేయాలండి? రావడానికి సంబంధించిన అన్ని పనులు మనము ముందుగానే సిద్ధము చేసుకుని ఉండాలి. ఎవరినైనా పిలిస్తే ఎందుకు పిలిచామో దానికి సంబంధించినటువంటి అన్ని పనులు ముందు మనము చేయాలి. అలా చేయకపోతే మనం ఆహ్వానించిన ఆహ్వానము నిజమైనది కాదు. లేఖనంలో మీరు చూస్తే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 22వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 22వ అధ్యాయము ఒక తన కొడుకుకి పెళ్లి చేసిన రాజును గూర్చి రాయబడిన ఉపమానం మొదటి వచనాల్లో ఉంది. 4వ వచనంలో ఆ కొడుకుకి పెళ్లి చేస్తున్న రాజు ఇలా కబురు చేశాడు. కాగా ఇదిగో నా విందు సిద్ధపరచున్నాను, పశువులు వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని ఎవరిని పిలిచానో వారితో చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ మాట మీకు ఏమర్థం అవుతుంది? ఎవరినైనా విందుకు పిలిస్తే భోజనానికి రండి అని చెప్పడానికి అప్పటికే భోజనం అంతా సిద్ధం చేసి ఉండాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. జనాలు రాగానే ఇంకొంచెం అన్నం వండాలండి, జనాలు రాగానే విందు మధ్యలో విస్తరాకులు పరిగెడతా ఉంటారు కొంతమంది. ముందు తెచ్చుకొని 10 ఆకులు ఎక్కువైపోతే వచ్చి నష్టం ఏంటి? ఏమంటే 1000 రూపాయలు ఖర్చు పెడతారు, 10 ఆకుల కోసం ఆలోచిస్తారు, మధ్యలో పరిగెడతా ఉంటారు. ఎంత అసహ్యంగా ఉంటుంది. అన్నీ సిద్ధపరచబడి ఉన్నవి అని చెప్పాలి. అది వెల్కమ్ చేయడానికి, ఆహ్వానించడానికి రుజువు. సరే, ఇప్పుడు రాజును ఆహ్వానించడానికి ఏం చేయాలి మనం? రాజుగారు రండి అని చెప్తే మేము సిద్ధంగా ఉన్నాము, నీ రాజ్యము సిద్ధంగా ఉంది, నీ సింహాసనం సిద్ధంగా ఉంది, రా నాయనా అని పిలవగలగాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి యేసు రాజుగా వచ్చుచున్నాడని పాడితే చాలదు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారిని వారు బట్టలు పరిచి మట్టలు పట్టుకుని యెరూషలేములోకి తీసుకెళ్లారు, కానీ అక్కడ ఆయన ఉండడానికి అవకాశం లేకపోయింది. అంటే వాళ్ళ ప్రిపరేషన్ లేఖనాన్ని నెరవేర్చడానికి ప్రభు వచ్చాడే తప్ప ప్రభును హృదయపూర్వకంగా వాళ్ళు ఆహ్వానించాల. ఎందుకంటే మధ్యలోనే సనుక్కున్నారు. ఎందుకని? హోసన్నా హోసన్నా అని కేకలేస్తూ ఉంటే అక్కడ చేరిన శాస్త్రులు పరిసయ్యులు ఏమన్నారు తెలుసా? బోధకుడా, ఎంత న్యూసెన్స్గా ఉందో చూస్తున్నావా? అలా ఎలా కేకలేస్తున్నావో చూస్తున్నావా? కేకలు ఆపమని చెప్పు అన్నారు. అదేంటి కేకలు ఆపమని చెప్పడం ఏంటండి? పెళ్లి చేసుకున్నాడు మైక్ సెట్ పెట్టుకుంటాడండి. ఏమన్నా గోల అయిపోతుంది, మైక్ సెట్ ఆపమంటే అర్థం నాకు అర్థం కాదు. అలా గోల కోసమే పెట్టుకున్నాడు మైక్ సెట్. పాస్టర్ గారు ఉన్నప్పుడు దేవుని పాటలు వేస్తారు, పాస్టర్ గారు బాగానే సినిమా పాటలు వేసేస్తారు. మీరు అలాంటి కదా, జనరల్గా చెప్తున్నాను నేను. ఇంకా బాధపడలేక మన పరువు కాపాడుకోవడం మేమేం చేస్తాం? అవగానే వెళ్ళిపోతాం. ఎలాగ సినిమా పాటలు వేస్తారు, ఎలాగ బుడ్లు తెచ్చుకుంటారు.
మనల్ని చూసి వాళ్ళు బాధపడడం ఎందుకని వెళ్ళిపోతూ ఉంటాం అక్కడి నుంచి మేము. ఎవడైనా అలా చేస్తే దాని ప్రతిఫలం వెంటనే దొరికేస్తుంది. అందుకనే మన సంఘంలో మ్యాక్సిమం అలా చేయరని అనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఇప్పుడు కేకలేస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, బోధకుడా వాళ్ళు కేకలేద్దని చెప్పు. ప్రభు ఏమన్నాడు, ఒరే నాయనా, మీరు కేకలేయకపోతే ఎవరు కేకలేస్తారు? రాళ్ళు కేకలేస్తాయి. ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఆహ్వానించినప్పుడు జేజేలు కొట్టాలా. దేవుని స్తోత్రం కలిగిన గాక. చప్పట్లు కొట్టండి సౌండ్ రాకుండా. అదేంటి సౌండ్ రాకుండా చప్పట్లు కొట్టడం ఏంటండి? వాసన రాకుండా వంటలు ఉండడం ఏంటండి? ఎంత చెత్త వంట వండినా పక్కోడికైనా వాసన వస్తుందా రాదా? వస్తుంది. వాసన రాకుండా వంట ఉండండి, సౌండ్ రాకుండా చప్పట్లు కొట్టండి అంటే ఎలాగా? ఎవడికి వినపడకుండా పాట పాడండి. ఏమైనా జరుగుతాయండి? ఎప్పుడైనా జరగవు కదా. వీళ్ళు అలాగే అంటున్నారు, నేను తీసుకురావాలి కానీ కేకలు వేయకూడదు, ఎవరికి తెలియకూడదు, దొంగోడు తీసుకొచ్చేయాలండి. కాదు కదా. గెలుస్తారో గెలరో తెలీదు. ఈ ఎలక్షన్లో చూడండి, అన్ని పార్టీలు వస్తారు. ఎవరు వచ్చినా సైలెంట్గా వస్తారండి. ముందు వెనకాల కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. ప్రేమతో వచ్చిన వాళ్ళు, పొట్లాలకు వచ్చిన వాళ్ళు ఎలాగోలాగా వస్తారు. మొత్తానికి గుంపు లేకుండా ఊరేగింపు ఉండదు కదా. అంటే వాళ్ళు అందుకోసం ముందే కూర్చొని ప్లాన్ చేస్తారు. ఏ ఊరిలో మనకు పట్టుంది, అక్కడ జనాలు ఎంతమంది వస్తారు, జనాలు లేకపోతే ఎవరిని తీసుకెళ్ళాలా, ఊర్లు తిరుగుతున్న కొద్ది జనాలు తగ్గిపోతూ ఉంటే మనకి ఇంపార్టెన్స్ పోయిందని జనాలు అనుకుంటారు. కాబట్టి ఊరికి జనాలు పెరగాల, చివరికి ఇంకా ఫుల్గా పెరగాల. కాబట్టి ఉప్పరాపల్లి ఎవరికి అప్పగించాలా, వాకపాడు ఎవరికి అప్పగించాలా, వెంకటాపురం ఎవరికి అప్పగించాలా, ఏ ఊరు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, అక్కడికి ఎంతమంది వస్తారు, ఎన్ని పొట్లాలు కావాలా, ఎన్ని డ్రింక్ బాటిల్స్ కావాలా, ఎన్ని జెండాలు మీరు ఊరికి వచ్చేద్దనుకున్నారండి ఊరేగింపు. దీనికి ఇంత స్ట్రాటజీ ఉంటుందండి. గ్రౌండ్ వర్క్ అన్నీ ఒకరికి అప్పగిస్తే మధ్యలో మర్చిపోయి కూర్చోటాడు. ఆడు చేస్తాడు అనుకున్నానండి, జెండాలు తెస్తాడు అనుకున్నానండి, ఈడేమో సీసాలు తెస్తాడు. అలా కుదరదు. ఎవడ దాడికే వర్క్ డివిజన్ ఉంటుంది. అరే జనరల్గా చెప్తున్నాను, అన్నీ ఒకరికి అప్పగించండి. ఎక్కడ చేస్తాడు పాపం? ఎవడో చేయలేడు, ఎక్కడా చేయలేడు. ఒక రాజకీయ దాన్ని ఏమంటే ఊరేగింపుకి ఎంత సిద్ధపాటు ఉంటే ప్రపంచాన్ని పరిపాలించి యేసునాథుడు రావడానికి ఎంత సిద్ధపాటు ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? ఇప్పుడు నిజమైన మట్టల ఆదివారం ఏంటో తెలుసా? ఈత మట్టలు కొట్టుకొని దొరికితే 4 పువ్వులు గుచ్చి, లేకపోతే ఉత్తుమట్ట కొట్టుకొని వచ్చేసి, లేకపోతే ఏమైపోద్దో బెంగ వచ్చేసి, తెత్తి ఏమొచ్చేద్దో ఆశ వచ్చేసి, ఆ మట్టలు మళ్ళీ పోగేసి ఏం చేసుకోవాలో తెలియక సరదాగా చేస్తున్నాం కానీ సంతోషానికి. అదే కాదు మట్టల ఆదివారం. మనము మన జీవితాలలో యేసుకు ఆహ్వానం పలకడానికి రాజుగా మొట్టమొదట హృదయపూర్వకంగా యేసు రావాలి అని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొదటి లక్షణం ఏంటి? హృదయం అంతటితో యేసయ్యా నువ్వు త్వరగా రా నాయనా, రావయ్యా యేసు రాజా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. చెప్పండి, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? చెబుదాం, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. బలో యేసు మహారాజ్కి హోసన్నా, హోసన్నా. ఏం చెప్పాలి ఇప్పుడు? ఈ మాటలు వింటున్న వారందరూ ప్రభువా నువ్వు త్వరగా రావాలయ్యా. హృదయం నిండా ఏముండాలి చెప్పండి? రావాలనే కోరిక ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరినైనా పిలిచామంటే వాళ్ళు ఖచ్చితంగా రావాలనే కోరుకుండాలి. రాకపోతే హృదయంలో బాధ ఉండాలి. అదే నిజమైన పిలుపుకి అర్థం. పిలుసాం, వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఉండింది ఉండిపోద్దా ఏమన్నానా? ఇప్పుడు కాబట్టి రాత్రి తినేస్తాం. ఇప్పుడు నువ్వు పిల్లలు ఎందుకు ఇంకెళ్ళేటప్పుడు వాళ్ళని మీరు చెప్పండి.
పిలిచారంటే ఎందుకు పిలవాలా? ఖచ్చితంగా రావాలి. నువ్వు రాకపోతే కుదరుస్తున్నా, నేను చూస్తాను, దారికాసే ఉంటాయి నా కళ్ళు, ఎందరు వచ్చినా నువ్వు రాకపోతే నాకు సంతోషం లేదని చెప్తాం కొంతమందికి. ఎందుకంటే వాళ్ళు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు యేసయ్యను కూడా ఎలా కోరుకోవాలి? మరణాతా అని సంఘం చెప్పాలంట. ప్రభువైన యేసు త్వరగా రమ్ము. బైబిల్ మిషన్ అనేటువంటి మత శాఖ వారు, క్రిస్టియానిటీలో బైబిల్ మిషన్ ఒక డివిజన్ ఉంది. వాళ్ళైతే ప్రైజ్ లాడని చెప్పుకోరు, ప్రభువు స్తోత్రం అని చెప్పుకోరు. ఒకళ్ళొకళ్ళు కలిస్తే మరణాథ అని చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం. మరణాథ అంటే ప్రభువైన యేసు త్వరగా రా. రమ్మంటే సరిపోద్ది, చాలదు. రమ్మంటే ఆయన వచ్చినప్పుడు కావాల్సిన సిద్ధపాటు కూడా మన జీవితంలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక చిన్న సంగతి ఉంది, చూడండి. రా అని కోరుకోవడానికి, రావడం ఇష్టం లేదని చెప్పడానికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో లేఖనంలో మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయంలో రాజకుమారుడు ఒకడు, 12వ వచనం నుంచి అలా క్రిందకు ఉంటుంది. రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశంలోకి ప్రయాణమై తన దాసులను పిలిచి 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారము చేయని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులతో ద్వేషించి, ఇతడు మమ్మల్ని ఏలుట మాకిష్టము లేదని అతని వెనక రాయబారము పంపిరి. దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి? 10 మందిని పిలిచి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారం చేయమని చెప్పి వెళ్ళిపోతే వెనకాల ఏం కబురెట్టారంట? నువ్వు తిరిగి రావద్దు, నువ్వు రావడం మాకు ఇష్టం లేదని. వచ్చాడు, ఎవరి దగ్గర ఏమి ఇచ్చాడు లెక్క చూసుకున్నాడు. అంతా అయిపోయాక రావద్దని ఎవరన్నా అన్నారో వాళ్ళు పిలిచాడు. పిలిచి 27వ వచనంలో, మరియు నేను తమ్ము ఏలుటకు ఇష్టము లేదని నా శత్రువులను ఇక్కడ తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. రావాలని కోరుకోపోతే ఏముంటుంది? ఆఖరికి చావు. రావాలని కోరుకుంటే నిత్యజీవం. నువ్వు వద్దు, మాకు నువ్వు రావడం ఇష్టం లేదని కోరుకున్నా రావడం మానేయడు ఆయన. అర్థమవుతుంది నేను చెప్తున్నాను? నువ్వు రావద్దు అని చెప్పినా కూడా రావడం మానేయడు. రావాలని కోరుకున్న వాడిని ఆయనతో కలిసి పరిపాలనకు ఆహ్వానిస్తాడు, బహుమానాలు ఇస్తాడు, దీవెనిస్తాడు. రావద్దు అని కబురెట్టినోని తీసుకొచ్చి ఏం చేశాడు? చంపించాడు. అంటే యేసు రావద్దు అని కోరుకునే వాళ్ళు లోకంలో చాలామందే ఉన్నారు. రాకూడదనే, ఇది యేసురాజ్యము కాదు అని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. యేసురాజ్యం రాదు అని చెబుతున్నారు. అయితే ఆ రాజ్యం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఏమని కోరుకోవాలి? అయ్యా నువ్వు త్వరగా రా నాయనా. దేవుని స్తోత్రం చెప్పండి. త్వరగా రా, నువ్వు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. సంఘము చెప్తుంది నువ్వు త్వరగా రా, పెళ్ళు కుమార్ చెప్తుంది త్వరగా రా, మరణాథ నువ్వు త్వరగా రా. మనం ఎన్ని పనులు చేస్తున్నా జీవితంలో వారి వారి యొక్క వ్యక్తిగతమైన బరువులు, బాధ్యతలను బట్టి, జీవన విధానాన్ని బట్టి ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నా హృదయంలో దేవుని బిడ్డలకు ఒక మూల ఏముండాలంటే నా ప్రభు వస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇవాళ రేపు నా ప్రభు వస్తాడు. నా ప్రభు వచ్చే వరకే ఈ వ్యాపారం అంతా, నా ప్రభు వచ్చే వరకే వ్యవసాయం అంతా, నా ప్రభు వచ్చే వరకే కుటుంబ జీవితం అంతా. ఆయన ఎప్పుడు వస్తాడో అని ఆశతో నా ప్రాణము ఎదురు చూస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నెంబర్ 1, ఆయన రాక కొరకు ఎదురు చూడాలి. నెంబర్ 2, ఎదురు చూస్తే చాలదండి, ఆయనకి తగ్గట్టుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దాన్ని ఏమని పిలుస్తారంటే యేసు కొరకు నడవాలి, యేసు కొరకు ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువు కోసం మనం ఎలా బ్రతకాలో లేఖనంలో రాయబడిన మాటలు ఏంటంటే, రాజ్యముతో తిరిగి వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉన్న, మంచిగా వెలుగుతున్న దివిటీలు పట్టుకున్నటువంటి పెండ్లి కుమార్తెల స్నేహితురాలలాగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. వస్తున్నాడు ఆయన. మన నడక బాగోవాలి. ఏం బాగోవాలి? మన నడక బాగోవాలి. ఆయన వచ్చే వరకు మన ప్రవర్తన కాపాడుకోవాలి, మన హృదయాన్ని కాపాడుకోవాలి, మన వస్త్రాలు కాపాడుకోవాలి. యేసు ప్రభువా నువ్వు ఎప్పుడు త్వరగా వస్తావు నాయనా, నీ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పడానికి సిద్ధపాటు కనిపించాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి, ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఉద్యోగానికి వెళ్ళిన భర్త ఎన్ని గంటలకు వస్తారంటే మధ్యాహ్నం రావచ్చు, రాత్రికి రావచ్చు అన్నాడు. అప్పుడు భార్య ఏం చేయాలి? వచ్చాక వండుదాం అనుకుంటుందా? మధ్యాహ్నం రాత్రి కూడా వండుకొని ఉంటుందా? మీరు చెప్పండి. వండేసి ఉండాలి. ఏమో టక్కమను చాకలు అంటాడేమో,
నువ్వు వస్తావో రావో తెలియక వండలేదు, నా కోసం వండుకున్నాను, వచ్చాక వండుదామనంటే ఏం చేస్తాడు? ఆయన ఆమ్లెట్లు వేసి పెడతాడు. ఏం చేస్తాడండి? నీ కోసం రాత్రి మగళ్ళు కష్టపడి ఆతన పడతా ఉంటే నా కోసం పిడికిడు బియ్యం వండా నీకు ఓపిక లేదా? వేస్ట్ అయిపోతాయి ఏమండి. కనుక ఆయన కొరకు ఎదురు చూడాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనంలో, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి, ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే తలుపు తీయటకు ఎప్పుడొచ్చునో అని అతని కొరకు ఎదురు చూసి మనుషుల్లాగా ఉండండి. దేవునికి స్తోత్రం. టైం చెప్పడండి, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడొచ్చి తలుపు కొట్టినా ఏం చేయాలి? తలుపు తీయడానికి సిద్ధంగా మెలకువగా ఉండండి. అందుకే మీ నడుము కట్టుకోండి, మీ దీపాలు వెలుగుచుండనీయుడి. ఆయన రాజుగా రావాలని కోరుకున్న వాళ్ళు నడుము అంటే మనస్సు అండి. నడుము అంటే ఏంటి? మనస్సు కట్టుకోవాలి. రాజ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు మనస్సు కట్టుకోవాలండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పిల్లకి పెళ్లి చేద్దామని ఆలోచన చేస్తున్నారు, సంబంధాలు చూస్తున్నారు, డబ్బులు లేవు, లెక్క వేసుకున్నారు 10 లక్షలు అవుద్దని. మన దగ్గర ఎక్కడ చూసినా 4 లక్షలే ఉన్నాయి, 6 లక్షలు కావాలి. 2 సంవత్సరాల టైం ఉంది. 2 సంవత్సరాలు 6 లక్షలు సంపాదించాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలా? ఉన్న 4 లక్షలు పట్టుకెళ్ళి ఇంటి వెనకాల గొయ్యి తీసుకపెట్టి మూలు 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 అనాలా? 6 లక్షలు అవమానాలా? ఏం చేయాలండి? ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలా? ఏం చేయాలి? కొంచెం ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ సంపాదించాలి, తక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. కామన్గా అదే కదా చేస్తారు. పొదుపు చేస్తూ ఉంటారు. ఆశలు ఉంటాయి మనసులో. ఎక్కడికో వెళ్ళాలి, ఏదో కొనుక్కోవాలి, ఏదో చూసి రావాలి, లెక్క వేసుకుంటాడు. ఇలా వెళ్తే 20,000 అయిపోద్ది. అమ్మో, ఆ 20,000 ఉంటే పిల్లకి పని చేస్తాయి. ఇప్పుడు ఏం చేశాడు? తన ఆశను, తన కోరికను కట్టేసుకున్నాడు. మనసు కట్టుకోవడం అదే అర్థం. మనసు కట్టుకోవడం అంటే నీ ముందున్న గురి కోసం, ఒక గమ్యం కోసం, చేయాల్సిన పని కోసం నీకు ఇష్టాలు, నీ సంతోషాలు, నీ కోరికలు కొన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. యేసు వస్తున్నారు, రాజుగా వస్తున్నారు, ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన కొరకు ఎదురు చూసే క్రమంలో లోకం మీద మమకారాన్ని చంపుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసిన వల్ల కావాలనుకొని నచ్చిందల్లా చేసేసి కళ్ళు వెళ్ళిన చోట కదా మనసు వెళ్ళిపోయి, మనసు వెళ్ళిన చోట కదా కాళ్ళు వెళ్ళిపోయి, తెలిసే సంగతి మీకు. కనబడ్డదల్లా చూస్తాం, చూసాం, చూసిందల్లా కావాలనుకోకూడదు. ఇప్పుడు కావాలనుకుంటే కావాలనుకున్నాం కాబట్టి కాళ్ళు వెళ్ళిపోకూడదు అక్కడికి. అర్థమవుతుందా? ఏదో ఒక దానికి బ్రేక్ వేస్తే అంతే, చూసిపోయాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అవి చాలా బాగుంటాయంట. ఏం బాగుంటాయంట? 1 కేజీ మామిడి పళ్ళు 2,35,000 అంట. విన్నారు ఎప్పుడైనా అలాంటిది? కొత్తగా పండిస్తున్నారు. కేజీ మామిడి పళ్ళు 2,35,000 అంట. మీకేం అర్థం అవ్వలేనట్టు, అర్థమవుతాం బాబోయ్ అనాలా? ఒక తోట వచ్చేద్దాం మనకి, ఎకరం తోట. అర్థమవుతుందా? అరే, లైఫ్లో ఎప్పుడైనా ఒక్క పండుని అలాగే తినాలి కదా అని నీకు అనిపిస్తే కోరిక తీర్చుకోవడం ఎంతసేపు? విలాసాల కోసం హ్యాపీగా వెళ్ళిపోయారు అలాగే ఉన్నారు. ఒక కిల్లీ 3,000 రూపాయలు. ఎంత కిల్లీ? ఒక కిల్లీ ఎంత అండి? మన ఊర్లో 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది గట్టిగా. పెళ్ళిళ్ళు అయితే ఫ్రీగా ఇస్తూ ఉంటారు, అక్కడే ఎక్కువ తినేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? ఆడు ఎలా వేస్తాడో, దానివల్ల పళ్ళే ఊడిపోతాయో పళ్ళే వస్తాయో తెలియదు, కానీ ఆ కనబడితే మేకలా పోయి తినేస్తూ ఉంటాం. 3,000 రూపాయల కిలోలు ఏముంది? వాడు వెండి రేకులు బంగారు రేకులు వేస్తాడు, బంగారు పూత వేస్తాడు. అది తింటే బలం అంట. ఏముందో 3,000 కిలో తినేద్దాం, తినేస్తే. అర్థమవుతుందా? ఆకాశంలో 30 కిలోమీటర్లు 30,000 కిలోమీటర్ల ఎత్తులో భోజనం చేసే ప్లాన్ ఒకటి ఉందంట. అక్కడ మనల్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి భూమిని చూస్తూ అక్కడ భోజనం చేయడానికి ఒక స్కీమ్ పెట్టారు. జస్ట్ మనిషికి 4 కోట్ల టికెట్ అంట. ఎంత? ఇలాంటి ప్రపంచంలో చాలా ఉన్నాయి. మనకు ఆశ ఉంది, ఆలదు కదా జీవితం అనుకుంటున్నాం. మనకు కుదరలేదు. ఇప్పుడు ఏమనుకుంటాం? అమ్మ అక్కడికి వెళ్తే కళ్ళు తిరగు, ఏదో వెళ్ళిపోయేదానిలాగా. అక్కడికి వెళ్తే కళ్ళు తిరగు. ఇంకా 2,35,000 మామిడి పండు తింటే భలే ఉంటుంది మనసులో ఆశ ఉన్నా అందులో ఏదో జబ్బు ఉండే ఉంటుంది. ఇది తినడం మనకు కుదరదు కాబట్టి 3,000 రూపాయలకి వెళ్ళి 3,000 కొనవచ్చు, తినొచ్చు. కానీ అమ్మాయి తింటే క్యాన్సర్ వచ్చేస్తుందంట. మనకు మనం ఎందుకు సమాధానం చెప్పుకుంటున్నాం చెప్పండి? దాని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేక, కుదరక మనసుకు సమాధానం చెప్పుకొని మనసును కంట్రోల్ చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. మనసును స్వాధీనం చేసుకోవడానికి ఎవరి చేతుల్లో ఉంది?
మన చేతుల్లోనే ఉంది. మనస్సును కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. కంట్రోల్ చేసుకోకపోతే ఏమైపోతుంది? మనసు కంట్రోల్ తప్పిపోయి బండి బోల్తా పడిపోతూ ఉంటుంది. యేసు కోసం ఎదురు చూసేవాళ్ళు మనసుని ఏం చేస్తారు? గట్టిగా చెప్పండి. దారిలో పాకలేసారు, ఎండాకాలం చల్లగా ఉంటుందంట, చలవ చేస్తుందంట, అలసిపోయిన ఎముకలకి కొంచెం సరుపులు తీరుతాయంట. బాగానే ఉంది, కొనేయచ్చు, తాగేయచ్చు. కానీ నీకేం గుర్తు రావాలా? అక్కడ అగ్గి ఉందంట, అక్కడ ఆడదంట, అది అందులో పడితే. యేసు కోసం ఎదురు చూసేవాళ్ళు దగ్గరికి వెళ్ళకూడదంట. ఏం చేయాలి నీ మనసుని? నా ప్రాణమా దాని వైపు చూడకో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రాణమా దాని మీద మనసు పెట్టుకోకు. ఇది నడుము కట్టుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడే భర్త చచ్చిపోతే 7-9 సంవత్సరాల వయసున్న పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలాగా, పెళ్ళిళ్ళు చేసేలాగా తల్లి కష్టపడితే కొడుకు మాట అనేసాడు తల్లిని. ఆవిడెవరికి చెప్పలేక చిక్కుపోయి బలహీనం అయిపోతూ ఉంది. ఎవరికో చెప్పుకోలేరు కొన్నిసార్లు కొన్ని మాటలు. ఏమ్మా ఇలాగైపోతున్నాడు? బోర్ని ఏడ్చింది. ఇడింత మాట అన్నాడండి నన్ను. నా సుఖమే కావాలనుకుంటే వీళ్ళు ఎవరి దగ్గర పడేసిపోయి నేను పెళ్లి చేసుకుని బ్రతుకుతున్నాను కదా. వీళ్ళ కోసం నా కోరికలు చంపుకొని, నా వయసు కట్టుకొని, మనసు కట్టుకొని ఇంతకాలం వీళ్ళ కోసం ప్రయాసపడితే ఎవరి కోసం బ్రతుకున్నాడు? ఆఖరికి ఈ మాట అనేసాడండి. న్యాయమే. బిడ్డల కోసం ఏం చేసింది ఆవిడ? మనసు కట్టుకుంది. నేను నల్గొండ జిల్లాలో 8 నెలల వయసున్న మగపిల్లాన్ని చేలో పడేసిపోయింది ఒక ఆవిడ. పొద్దురు చూసేసరి కుక్కలు తినేసాయి. ఆ పిల్లాడు ఎవరి తాలూకో 8 నెలలు, 1 రోజు 2 రోజులు కాదు, 8 నెలలు పెంచిన మగపిల్లాడిని ఎందుకు చేలో వదిలేసిపోయిందంటే మనసు కట్టుకోలేక. ఆవిడకి ఏదో ఆశలు ఉన్నాయి. ఈ పిల్లాడు అడ్డుగా ఉన్నాడు. పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి లోపలేశారు. పిల్లల కోసం మనసు కట్టుకుంటున్నాం, కుటుంబాల కోసం మనసు కట్టుకుంటున్నాం, ఒక గోల్ పెట్టుకుని నెరవేరడం కోసం మనసు కట్టుకుంటున్నాం. అన్నిటికంటే పెద్ద గోల్ ఏంటి? దేవుని రాజ్యం. దేవుని స్తోత్రం కలిగినగాక. నా రాజు వస్తాడు, నా రాజును ఎదుర్కోవాలి నేను. అందుకోసం మనసు కట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. మొదటిది కోరిక ఉండాలి, నా రాజు రావాలని. 2, నా రాజు వచ్చేసరికి నేను ఆయనకి ఇష్టంగా కనబడాలి కాబట్టి, నేను చెడిపోకూడదు కాబట్టి నా మనసు కట్టుకొని బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం కట్టుకోవాలా? సరిపోద్దా? మనసు కట్టుకుంటే వచ్చేసరికి ఆయన సంతోషించేలాగా ఆయన కోసం పని చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3వ మాట ఏంటంటే, నా రాజు వచ్చేసరికి నా రాజు కోసం పని చేయాలి. అంటే ఏం చేయాలి? నేనొక్కడనే కాదు, నా రాజుతో పాటు రాజ్యంలోనికి చేరేవారిని పిలవాలా. ఆయన అప్పగించిన పని నేను పూర్తి చేయాలా. ఇందాక 10 మీనాలు ఇచ్చి వెళ్ళిపోయిన వాడు ఏమని చెప్పాడు తెలుసా? నేను వచ్చే వరకు వ్యాపారము చేయండి. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. వ్యాపారం అంటే ఏంటి? ఎవరు చెప్తారు? 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి నెలంతా కష్టపడి 800 సంపాదిస్తే అది లాభమైన వ్యాపారమా, నష్టమైన వ్యాపారమా? వ్యాపారమే, కానీ ఏ వ్యాపారం అది? నష్టమైన వ్యాపారం. మీరు చెప్పాలి. ఇప్పుడు తెలంగాణలో 10 మంది ఆడపిల్లలు, 10th క్లాస్ పిల్లలు గంజాయి తాగుతూ ఉరికేశారంట. ఆడపిల్లలండి. ఒక ఇంట్లో ఒక అమ్మాయి తేడాగా కనబడుతుందని వాళ్ళ నాన్నకు అనుమానం వచ్చి, పిల్లలు ఏంటి తేడా కనబడుతుందని నెమ్మది ఎంక్వైరీ చేస్తే ఓ బ్యాచ్ ఉంది, వాళ్ళు గంజాయి తాగుతున్నారు. వాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేసి వీళ్ళ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందని ఎంక్వైరీ చేస్తే విశాఖపట్నం జిల్లా నుంచి వెళ్తుందంట. అర్థమైందా? మన పోర్ట్లో కంటైనర్ దొరికింది. కంటైనర్ అంటే పెద్ద పెద్ద డబ్బాలు లాంటి లారీ మీద వెళ్తే చూసారా, అలాంటిది. ఆ కంటైనర్ నిండా 25,000 కేజీలు అంటే 25 టన్నులు మత్తు పదార్థాలు ఉన్నాయంట. ఆ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇక్కడే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఆక్వా ఫార్మ్ నుంచి వెళ్తున్నాయంట. ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడ పంపిస్తున్నారు, ఎవరికి పనిచేస్తున్నారు, ఏం చేసేస్తున్నారు, ఎందుకు ఇలా మారిపోతున్నారు? మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నాను. భయంకరమైనటువంటి నాశనకరమైన పరిస్థితుల్లో దుర్వ్యాపారం జరుగుతుంది. ఏ వ్యాపారం? ఇందాక నష్టం వ్యాపారం, ఇదే వ్యాపారం. డబ్బులే దొరికేస్తే అరెస్ట్ చేసేస్తారు, బెయిల్ కూడా దొరకదు, విడిపించేవాడు ఉండడు. నార్కోటిక్స్ కేసు అంటారు దాన్ని, మత్తు పదార్థాల కేసు. మరి మంచి వ్యాపారం ఏంటి? పెట్టిన పెట్టుబడికి తప్పుడు దారిలో కాకుండా మన పెట్టుబడి పోను ఇంకాస్త మిగిలేలా చేసిన
ఏ వ్యాపారమైనా మంచి వ్యాపారం. దేవుని స్తోత్రం కలిగిన గాక. 100 రూపాయలు పెట్టుబడి పెడితే 20 మిగిలింది అనుకోండి, 120 వచ్చింది, పర్వాలేదు, ఓకే, బ్రతికేయచ్చు. 40 మిగిలింది అనుకోండి, గుడ్, వ్యాపారం బాగుంది. 50 మిగిలింది అనుకోండి, సూపర్ ఉంది వ్యాపారం. 100కు 100 మిగులుతుంది అనుకోండి, మించిన వ్యాపారం లేదు. ఏమండి, 100కు 100 మిగిలే వ్యాపారాలు ఉన్నాయి. ఏదైనా తప్పు పద్ధతిలో కాకుండా మంచి పని చేయాలి. ఇతను ఏం చేశాడు? 100కు 100 సంపాదించాడు. అయ్యా, నువ్వు ఒక మీనా ఇచ్చితివే, 10 మీనాలు సంపాదించానండి. అబ్బా, ఒక మీనాకు ఎన్ని మీనాలు సంపాదించాడు? 10 మీనాలు ఎంతకాలమో తెలియదు. ఒక మీనాకు 10 మీనాలు సంపాదించాడు. మరి నీకేమి ఇచ్చాడు యేసయ్య? నాకేమి ఇచ్చాడు? నాకేమి ఇవ్వలేదు. నీకు దేవుని ఆత్మనిచ్చాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నీకు వాక్యం ఇచ్చాడు, నీకు ప్రార్థన ఇచ్చాడు, నీకు సువార్త చెప్పే అవకాశం ఇచ్చాడు, నీకు సాక్ష్యాన్ని ఇచ్చాడు, నువ్వు దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని ఏం చేయాలి నువ్వు? కనీసం 10వ వంతన సంపాదించాలా? డబల్ చేయాలా? లేదేం చేస్తున్నావు? అలాగే మూట కట్టేసి భూమిలో దాసిస్తే ఏమంటాడు? సోమరువైన చెడ్డదాసుడా అంటాడా లేదా? ఆయన రావాలంటే ఏం చేయాలి? మనకిచ్చిన దాన్ని వాడుకొని ఇంకాస్త సంపాదించాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీకు ఇచ్చిన మంచి ప్రార్థన 10 మంది కోసం ప్రార్థన చేసి వాళ్ళకి మేలు జరిగేలా చూడాలి. నువ్వు చక్కగా మాట్లాడగలవు. యేసు కోసం అవకాశం ప్రతి వారితో నువ్వు చెప్పి వారి హృదయాల్లో యేసు ప్రభువు మీద ప్రేమ పుట్టించి దేవుని సన్నిధికి నడిపించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నువ్వు సహాయం చేయగలవు, ఉపకారం చేయగలవు, మేలు చేయగలవు. అర్థమవుతుందా? నువ్వేదైనా ఒక సహాయం చేస్తే, ఏదైనా ఉపకారం చేస్తే, నీ జీవితంలో నువ్వు చేసిన ఉపకారం, నువ్వు చేసిన సహాయం ప్రజల హృదయాలను దేవుని వైపు ఆకర్షిస్తుంది. ప్రభువు కోసం ఏదైనా ఒక చిన్న ఉపకారం, చిన్న మేలు, ఏ ప్రతిఫలాన్ని కోరుకోకుండా ఎవరో ఒకరు సాయపడుతున్నామంటే డౌట్ వస్తుంది. నేనేం ఆశపడకపోయినా వీళ్ళు ఎందుకు వచ్చి చేస్తున్నారు? వాళ్ళు అడిగితే, అమ్మా, నేను దేవుని బిడ్డను కనుక నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి నీకు సహాయం చేద్దామని వచ్చాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. పెద్దవాళ్ళకి సహాయం చేసి, ఆపదలు ఉన్న వాళ్ళకి సహాయం చేసి, బలహీనతలు ఉన్నవారికి సహాయం చేసి, నీ సహాయం వల్ల వాళ్ళు మేలు పొందుతారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందా? అంటే ఏం చేయాలి? మనం ఆయన కోసం పని చేయాలి. ఒకటి కోరుకోవాలి, రెండవది చక్కగా బ్రతకడం రావాలి, మనకి నడుచుకోవాలి, మూడవది ఆయన కోసం పని చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. పని చేసి ఎంతకాలం? ఓ వారం, నెల, సంవత్సరం, ఈ 3 చేస్తూ వచ్చే వరకు కనిపెట్టాలి. 4వది దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వీ హ్యావ్ టు విష్ ఫర్ హిస్ అరైవల్, కోరుకోవాలి. 2, వీ హ్యావ్ టు వాక్ ఫర్ హిమ్, ఆయన కోసం నడవాలి. 3, వీ హ్యావ్ టు వర్క్ ఫర్ హిమ్, ఆయన కోసం పనిచేయాలి. 4వది, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిమ్, ఆయన కోసం కనిపెట్టాలి. ప్రభువా, నువ్వు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనయ్యా, నేను ఉండగా వస్తే సంతోషం. ఒకవేళ నీ దగ్గరకు వచ్చేసాక నువ్వు వచ్చినా నేను మళ్ళీ నీతో వచ్చేస్తాను. కానీ నేను ఎప్పుడూ విసిగిపోను, ఎప్పుడూ నిరాశపడను. నువ్వు వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నీకోసం ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉండడం నాకు ఇష్టం ప్రభువా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకెంతకాలం అండి అయ్యగారు? ఏంటి మీరు చెప్పండి? ఇంకెంతకాలం అండి? నాకు ధాన్యం లేవని సేనేసాను, ఎంతకాలం? రేపు కోస్తే కుదరదా? అందరూ కోసేస్తున్నారు, నేను కోసేస్తాను. 20 రోజులు లేట్గా వేసావు, అందరూ కోసినప్పుడు కోసేస్తే నీకేమొస్తుంది? నువ్వేం చేయాలి ఇప్పుడు? 20 రోజులు ఆగాలి అందరి తర్వాత. ఆగలేనండి నేను, అయితే కోసేసుకో, గడ్డి వస్తుంది. అవునా? చేనే పండేదాకా ఎదురు చూస్తావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నువ్వు కష్టపడి కడుపులో మోసిన బిడ్డే పుట్టే వరకు ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. అమ్మో, నేను 9 నెలలు ఉండలేనండి బాబు, 6వ నెలలోనే కనేస్తాను. కానీ అవుతుందా? శరీరం సిద్ధంగా ఉంటుందా? పోనీ ఆపరేషన్ ఏం చేసుకుంటే బిడ్డ నువ్వు బ్రతుకుతారా? ఇప్పుడు దాకా ఆగాల? సమయం పూర్తయ్యేవారు కాగాల. దీన్నే కనిపెట్టడం అంటారు. ఎప్పుడు దాకా? ఒక సామెత ఉంది, ఉడికేదాకా ఉన్నవాడు చల్లారదాకా ఉండలా పోయాడంట. అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. ఉడికేదాకా ఉన్నాడు, ఉడికింది నీదే కదా, ఎవరైనా పట్టుకుపోతారా? చల్లారిదాకా తింటే ఎంజాయ్ చేయొచ్చు కదా. కానీ ఏం చేస్తాడు? వేడివేడిగా ఉండగా నోట్లో పెట్టేసుకొని కక్కేయలేడు, మింగేయలేడు. ఎప్పుడైనా తిన్నారు అలా వేడివేడిగా నోట్లో పెట్టేసుకుంటే నోరు కాలిపోతూ ఉంటుంది, మింగెత్తే గొంతు కాలిపోతుంది, ఊసేద్దామంటే ఒప్పుకోదు ప్రాణం.
నోరు జాపి ఫుఫ్ అనుకొని మొత్తాన్ని కళ్ళని నీళ్ళు తిరిగేసి ఆ సీన్ భలేగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత వారం రోజులు ఏం తినడానికి కుదరదు. ఎందుకని నోరంతా. అందుకని ఏం చేయాలి ఇప్పుడు? ఎరా దేవునికి స్తోత్రం కనుక ఎదురు చూడాలి. ఈరోజు సంఘానికి ఆ ఓపిక లేదు. 2 గంటల సేపు గుళ్ళో కూర్చోవడం కష్టమైపోతుందండి. ఒకప్పుడు ఆరాధన ఉదయం 9 గంటలకు వెళ్తే సాయంకాలం 5 అయ్యేది. 9 నుంచి సాయంకాలం 5 వరకు ఆరాధనే. 2 గంటలంటే వారంలో చాలా కష్టమైపోతుంది. ఆదివారం ఆరాధన ఉండేది. శనివారం సాయంకాలం 7 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా ఉపవాస ప్రార్థన. ప్రతి శనివారమును. ఎప్పుడు ఉపవాస ప్రార్థన? శనివారం సాయంకాలం 7 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 దాకా ఉపవాస ప్రార్థనే. ఇప్పుడు ఉపవాస ప్రార్థన జనాలు రావట్లేదు ఎక్కడ. లక్షవారం స్త్రీల కూటాలు, బుధవారం బైబిల్ స్టడీ. అందరూ వచ్చేవారు బైబిల్ స్టడీకి, బైబిల్ నేర్చుకునేవారు. పాట ఇలా ఉపదేశం కాదు, వరుసగా బైబిల్ చదువుకొని దాని విషయాలు తెలుసుకొని రోజుకు అంశాన్ని పరిశీలించి స్త్రీల కూటంలో ప్రార్థన చేసి, యవనస్తుల కూటం, చిన్నపిల్లల కూటం. సంఘాలు ఎక్కడున్నాయండి? ఆదివారం ఆరాధనే కష్టంగా ఉంది. ఆరాధనకు వచ్చేవాళ్ళే కష్టపడిపోతున్నారు. ఇవాళ 13వ వారం. ఈ సంవత్సరంలో ఎన్నో వారం ఇది? 13 వారాలు గుడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది గుళ్ళు మీద చేసుకోండి. నాకు చేతిలో వద్దు, మీ చేతిలో ఎవరికి నేను చూడలేదు మీకు అసలు. నేను 13 వారాలు మందిరం మానకుండా వస్తే నువ్వు రాజు కోసం ఎదురు చూస్తున్నట్టే లెక్క. లేకపోతే గాజు కోసం ఎదురు చూస్తున్నావు. మళ్ళీ పార్టీ అనుకున్నారు కనుక దేవుని స్తోత్రం కలిగిన కాక. రాజు పరిపాలిస్తాడు, గాజు పగిలిపోయి గుచ్చుకుపోద్ది, తెలియట్లేదు జనాలకి. కనుక మన జీవితాలలో ఎదురు చూడడం నేర్చుకుందాం. నా ప్రభు, నా రాజు నా కోసం వస్తున్నాడు. నేనేం చేయాలి? ఆయన కోసం గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? ఎదురు చూడాలి. రాజు రావాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా రాజా నువ్వు వస్తున్నావు, నువ్వు వచ్చే వరకు నా దీపం వెలుగుతూ ఉంటుందయ్యా, నా నడుము కట్టుకొని ఉంటానయ్యా, నా బట్టలు పోగొట్టుకోనయ్యా. మధ్యలో బట్టలు దొంగిలించేవాడు ఉంటాడు. అవునా? రాజుగారు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? దిశములతో కనబడకూడదు. చక్కగా బట్టలు వేసుకొని కూర్చోవాలా. అప్పుడు దాకా ఎదురు చూశాను, ఇప్పుడే చెమటలు పట్టే సొక్కా తీసేసాడు, ఈ లోపల వచ్చేసాడు, వచ్చేస్తే వెళ్ళిపోతాడు. అవునా? వచ్చే వరకు చెమటలు పట్టిన ఎదురు చూస్తూనే ఉండాలా. వస్త్రాలు పోగొట్టుకోకూడదు. ఆయన కోసం పని చేసి కొంతమందినైనా సంపాదించాలి. ఆయన నామాన్ని సంతోషపరిచి ఒక బహుమానమైనా సిద్ధపరచాలి. చివరకు ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పుడు హోసన్నా అని మనం పలికే మాటకు ఆయన సంతోషిస్తాడు. అవునా? హోసన్నా, హోసన్నా, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. కాబట్టి ప్రియులారా, దైవ సందులో చేరిన మనం ఈ మధ్యాహ్నం మన బ్రతుకులకు ముందుగా ఆయన రాజుగా ప్రతిష్ఠ చేసుకున్నాం. రాజు ఎప్పుడు ఎక్కడ ఉండాలా? సింహాసనం మీద ఉండాలా. రాజు ఎక్కడ ఉండాలా? మన హృదయ సింహాసనం మీద ఉండాలా. మన బ్రతుకు కుర్చీలో కూర్చోవాలా. మనం క్రింద కూర్చోవాలా, ఆయన సింహాసనం మీద కూర్చోవాలా. ఆయన మాట మీద ఉండాలా, మన మాట కింద ఉండాలా. ఆయన ఉద్దేశం నెరవేరాలా, మన ఉద్దేశాలు పక్కన పెట్టాలా. ఆయన చిత్తము చేయాలి. అందుకే ప్రభువు నేర్పించారు, పరలోకమందు నీ చిత్తము ఎలాగూ నెరవేర్చబడుచున్నదో భూమి యందంటే నా బ్రతుకులో కూడా అలాగే నెరవేరునుగాక. దేవునికి స్తోత్రం. ఆశపడదాం. రాజు రావాలని కోరుకుందాం. ఇవాళ రేపు వచ్చే సంవత్సరం 10 ఏళ్లకు ఆయన ఖచ్చితంగా వస్తాడు. అడుగడుగో మన యేసురాజు రానై ఉన్నాడు. వస్తాడా రాడా? వచ్చేస్తున్నాడు ఆయన. ఆయన వచ్చేస్తే మేఘమండలానికి ఎగిరిపోతాం. మనం తీసుకెళ్ళిపోతాడు. బహుమానాలు ఇస్తాడు, అధికారాలు ఇస్తాడు, తిరిగి తీసుకొచ్చి 1000 ఏళ్ళు ఆయనతో పరిపాలించేలా చేస్తాడు. ఈ ఆశ మన జీవితాల్లో ఉండాలి. సంఘం యొక్క నిరీక్షణ అది కావాలి. కాబట్టి ఆశపడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ కోసం ఎదురు చూస్తున్నామయ్యా, నువ్వు రావాలని కోరుకుంటున్నాం. నువ్వు ఎప్పుడు వస్తావో అని మా ప్రాణం ఆశతో కనిపెడుతుంది. ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి. మమ్మల్ని కనికరించు నాయన, మమ్మల్ని దర్శించు. నువ్వే మా రాజువు, నువ్వే మా తండ్రివి, నువ్వే మా ప్రభువుడవు, నువ్వే మా అధిపతివి, నువ్వే మా అధికారం, నువ్వే మా సంతోషం, నువ్వే మా ఆనందం, నువ్వే మా ఆశ. చెప్పుకోండి ఒకసారి హృదయపూర్వకంగా. ప్రభువా నీతో స్నేహమే నాకు అత్యధికమైన ధనము. నువ్విచ్చిన మాటలే గొప్ప ధననిది. నీ సన్నిధే నాకు ఈ లోకంలో అన్నిటికంటే అందరికంటే శ్రేష్టమైనటువంటి స్థలం.
నువ్వు వస్తే నా బ్రతుక్కు నిజమైన దీవెనే. నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా, ఎప్పుడు వస్తావో అని కనిపెడుతున్నానయ్యా. దేవా నీకు వందనాలు నాయన. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. హృదయపూర్వకంగా మారనాథ అని చెప్తున్నాం. నువ్వు ఎప్పుడు వస్తావో నా ఎదురు చూస్తున్నా. నువ్వు వచ్చే వరకు మా నడుము కట్టుకుని దీపాలు వెలుగుతూ ఉండగా, నువ్వు రావాలనే కోరిక రోజు రోజుకు హృదయంలో పెరుగుతూ ఉండగా, మా కన్న తండ్రి నీకోసం పనిచేసి ఆత్మలు సంపాదిస్తూ, సహోదరులు ఒకరొకరు హెచ్చరిక చేసుకుంటూ, పరామర్శ చేసుకుంటూ, ప్రార్థించుకుంటూ, ఓపికతో ఎప్పుడు తెల్లవారునా అని కనిపెట్టినట్టుగా మీరు వచ్చి ఆ వేకువ గడియ వరకు ఎదురు చూడడం మాకు నేర్పించండి. ఆశతో బ్రతుకుతున్న మా జీవితాలలో ఈ మాటలు వింటున్న వారిలో నీ గొప్ప కార్యాన్ని చేయండి. ఈ ఆరాధనలో నీ మాటలు ధ్యానించే మహాభాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.